మన దౌర్భాగ్యం కొద్దీ ఈ దేశంలో మీడియా ఏ ఏ ఎవరు ఏ వైపు కావాలంటే ఆ వైపు నిలబడడం, డబ్బులకో, ఈగోకో, పరపతికో, ఇన్ఫ్లుయెన్స్‌కో అమ్ముడుపోయి ఒకవైపు నిలబడడం అనేది సర్వసాధారణం అయిపోయింది ఈ దేశంలో. అత్యంత నీచం అది. ఇంకా తెలుగు రాష్ట్రాల సంగతి తెలిసిందే. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌కి సపోర్టివ్‌గా ఒక మీడియా, కూటమికి సపోర్టివ్‌గా మీడియా. 2 కూడా కూలి మీడియాలే. ఎంతసేపు భజన చేసుకోవడం. ఎయిదర్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ బ్యాచ్‌కి లేదా జగన్మోహన్ రెడ్డి. అంతే తప్ప ప్రజలకు ఉన్నటువంటి సమస్యలేంటి వాటి గురించి మాట్లాడదాం అనేది లేదు. దానికి ఉదాహరణ రీసెంట్‌గా జరిగినటువంటి ఫ్లడ్స్ కార్యక్రమాలు. ఫ్లడ్స్ కార్యక్రమాల విషయంలో ప్రభుత్వం చేయగలిగినంత చేసింది. అందులో ఎటువంటి క్వెషన్ లేదు. చేయలేనటువంటి సందర్భం కూడా ఉంది. ప్రభుత్వం సక్సెస్ అయింది కొన్నిట్లో, కొన్నిట్లో ఫెయిల్ అయింది. ఏ ప్రభుత్వం అయినా కొన్నిట్లో సక్సెస్ అవుద్ది, కొన్నిట్లో ఫెయిల్ అవుద్ది. వాటిల్ని ఈక్వల్ బ్యాలెన్సింగ్‌గా చూపించినటువంటి తెలుగు మీడియా ఛానల్ ఒక్కటి కూడా లేదు. ఒక యూట్యూబ్ ఛానల్ లేదు. ఒక టీవీ ఛానల్ లేదు. ఎయిదర్ అబ్బా! అసలు ఏం కవర్ చేశాడురా చంద్రబాబు! ఏం అద్భుతంగా చేశాడు ఆయన అని భజన చేయడం. లేదా అబ్బా! చందాలంగా చేశాడు చంద్రబాబు, జగన్ ఉండాల్సింది ఈ టైంలో అని నీరు గార్చడం. అంతే తప్ప నిజానిజాలు బయట పెట్టడం. అసలు నాదెళ్ల మనోహర్, చంద్రబాబు నాయుడు మాట్లాడుకున్న దాన్ని కూడా పెద్ద సీన్ అది ఏముంది దాంట్లో? అసలు వాళ్ళు కార్యక్రమాలు చేయడం గురించి ప్లాన్ చేసుకుంటున్నారు అనే దాన్నే మనం నిజానికి అప్రిషియేట్ చేయొచ్చు. వాళ్ళు ఆ టైప్‌లో రోడ్డు మీదకొచ్చి కూడా నెగెటివ్‌గా ఏం మాట్లాడకుండా ప్రజలకి ఏ రకమైన ఇబ్బంది వస్తుందనే దాని గురించి ఎన్ని బళ్ళు రెడీ చేసుకున్నారు, ఎక్కడెక్కడ సప్లై చేయాలని చాలా ఓపెన్‌గా రోడ్డు మీదే మాటేసుకుంటున్నారు. అట్లా ఉండదాన్ని మనం మెచ్చుకోవాలి. దాని మీద గూడా కొంతమంది వైసీపీకి సంబంధించిన వాళ్ళు బా నెగటివిటీ చేశారు. అండ్ సేమ్ టైము ఇళ్లలో చాలా మంది చచ్చిపోయినటువంటి పరిస్థితులున్నాయి. ఇళ్ళకి అందని సహాయ సహకారాలున్నాయి. వాటి గురించి మాట్లాడకుండా టీడీపీ అనుకూల మీడియా దాని గురించి కూడా భజన చేసింది. సార్ రీసెంట్‌గా గ్రేట్ ఆంధ్ర అనేటువంటి ఒక వెబ్‌సైట్ సుజనా చౌదరి గురించి ఎంపీగా ఉన్నటువంటి సుజనా చౌదరి ఢిల్లీలో ఉన్నారు. సుజనా ఎక్కడ అంటూ ఆర్టికల్స్ రాసి కావాలని ఆయన టార్గెట్ చేసే పరిస్థితి. డెఫినెట్‌లీ చేయండి. ఆయన ఏం చేయకపోతే కొంత కొద్దో గొప్ప ఆయన కూడా చేశాడు. మరి చేయకుండా ఉంటే ఈ టైంలో ఊరుకుంటారా ఏంటి? ఈ ప్రాంతానికి ఎంపీగా ఉండి చేయకపోతే ప్రజలు ఊరుకోరు కాబట్టి ఆయనైనా ఎవరైనా బయటకొచ్చి చేస్తారబ్బా! అది పెద్ద మ్యాటర్ కాదు. కానీ వైసీపీ తరఫున మినిస్టర్‌లుగా ఈ ప్రాంతం నుంచి గెలిచిన వాళ్ళు గాని, ఇంకొకళ్ళు గాని ఒక పులిహార పొట్లం అన్నా పంచారా? అని టీడీపీ క్వెషన్ చేస్తుంది మరి. దానికి కూడా ఆన్సర్ చేయగలగాలి వైసీపీ వాళ్ళు. కేవలం బురద జల్లుడు కార్యక్రమం చేయకుండా గ్రేట్ ఆంధ్ర వాళ్ళు కావచ్చు, ఆంధ్రజ్యోతి వాళ్ళు కావచ్చు, ఇది ఎవరికైనా వర్తిస్తది. అవతల వాళ్ళ పట్ల అయితేనేమో ఓ బురద జల్లుడు కార్యక్రమం. ఇదే ఇప్పుడు జగన్ సీఎంగా ఉండుంటే ఆంధ్రజ్యోతి, టీవీ5, ఈనాడు ఇవన్నీ కూడా అబ్బో! మొత్తం రోడ్ల మీదకొచ్చేసారు ప్రజలని పెట్టేస్తారు శీర్షికలు, హెడ్డింగ్‌లు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు ఉన్నారు కాబట్టి బాగా కవర్ చేస్తారు, బా చేశారని చెప్పి వీళ్ళు కవరింగ్. అదే ఇప్పుడు జగన్ అధికారంలో ఉండుంటే సాక్షి ఇక అబ్బో! ఇంత గొప్ప పాలన ఎవడు చేయలేడు. ఇంత కష్టాల్లో కూడా జగన్ ఇవి చేసాడు, అవి చేసాడు ఆళ్ళ భజన. ఎంతసేపు నిజాయితీగా ఉన్నా ఏమన్నా చేద్దాం లేదు. సో ఇప్పుడు గేట్ ఆంధ్ర ఇచ్చినటువంటి ఆర్టికల్స్ కొన్ని సీరీస్ ఆఫ్ ఆర్టికల్స్‌లో కంప్లీట్‌గా సుజనా చౌదరిని కావచ్చు, కూటమి ప్రభుత్వాన్ని కావచ్చు, తీవ్రమైనటువంటి టార్గెట్ అవసరం లేని అర్థం పర్థం లేనటువంటి టార్గెట్ చేస్తుందని గ్రేట్ ఆంధ్ర మీద జనాలు మండిపడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లాంటి టైంలో ఎందుకు ఒక విజ్ఞత గల వెబ్‌సైట్‌గా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఎన్ఆర్ఐలు చదివేటువంటి వెబ్‌సైట్‌గా కాస్తంత విజ్ఞతతో ప్రవర్తించొచ్చు కదా! ఇలాంటప్పుడైనా, ఇలాంటి ఫ్లడ్స్ అప్పుడైనా ప్రజలకి ఒక రూపాయి అయినా సరే మీరేమన్నా ఇవ్వగలిగారా ప్రజలకి, ప్రభుత్వానికి? ప్రభుత్వాన్ని కాకపోతే మీరైనా గ్రేట్ ఆంధ్ర వాళ్ళైనా, సాక్షి వాళ్ళైనా, ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎంత ఇచ్చారసలు? ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు వాళ్ళు ప్రజలకి? ముందుకు తీసుకొచ్చి యువతని ఈ టైంలో యువతని గట్టిగా స్ట్రాంగ్‌గా వెనక నుండి పుష్ చేసి మీడియా యువత రోడ్ల మీదకొచ్చి స్పందించి సహాయ సహకారాలు అందించేలా చేయగలగాలి నిజానికి. అదేమీ లేకుండా కంప్లీట్‌గా ఇగ్నరెంట్‌గా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళని చాలా స్పష్టంగా కనిపిస్తోంది.